తెలిసినటువంటి విషయం. కానీ ఆయన ప్రభుత్వాన్ని అనేకమైనటువంటి మోసపూరితంగా మరి పెద్ద ఎత్తున కొన్ని పత్రికా సంస్థలు కానీ మరి మిగతా అనేకమైనటువంటి రమేష్ అన్న స్లోగన్ చిన్న లోకేష్ రాజీనామా చూడండి. DSC స్కామ్ పై సిబిఐ విచారణ 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 ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే హామీ మేరకు నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు వెంటనే హామీ మేరకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు నెలకు వెంటనే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వెంటనే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వెంటనే ఇప్పుడు కూర్చున్న పెద్దలు మన ఎమ్మెల్సీ గోవింద్ సార్ గారు డిఎస్సి గురించి ప్రసంగించవలసిగా కోరుతున్నాం. అలంకరించిన పెద్దలు గోవింద్ రెడ్డి సార్కి, అదేవిధంగా మాజీ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారికి, పట్టణ అధ్యక్షులు సుందరామరెడ్డి అన్న గారికి, ఈరోజైతే ఈ కార్యక్రమాన్ని మేము యువజన నాయకులు రుద్రశివ మరియు యువ నాయకులు వైస్ పట్టణ అధ్యక్షులు సునీలు మరి వైసీపీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్ద ఎత్తున విచ్చేసిన విద్యార్థులకు, యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత DSC 2025 ఇవ్వడం జరిగింది. అందులో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వైడ్గా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా వైసీపీ బద్వేలులో కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మెయిన్గా మేము తెలియపరచాల్సింది అనుకుంది ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఎంతో కష్టపడి వాళ్ళు చదివితే కానీ కాంపిటీషన్లో ఉత్తీర్ణులు కాలేదు. ఈరోజు మనం చూసాం మన సెంటర్లో ఏ విధంగా ప్రతిసారి నీట్ ఏదైతే NTA రిపీటెడ్గా నీట్ ఎగ్జామ్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్నే వాళ్ళు రిజైన్ చేయించగలిగారు. నేపాల్లో ఇదే జెన్జీలు ప్రభుత్వాన్నే మార్చారు. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ తరఫున యువతలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, మన స్టేట్లో జరిగిన అవకతవకల మీద అవగాహన తీసుకురావాలి. వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వైసీపీ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఈరోజు మేమందరం కూడా 2019 నుంచి 24 వరకు కూడా ఏ విధంగా మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మేలు జరిగాయో చాలామంది వక్తలు ఉన్నారు. మన నియోజకవర్గంలో కానీ బద్వేల్ మున్సిపాలిటీలో కానీ జరిగినటువంటి అనేక అభివృద్ధి ఇక్కడ జరిగితే స్కూళ్ళకు జరిగే విషయం కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు, వైద్య ఆరోగ్య విషయంలో జగనన్న తెచ్చినటువంటి మేలు మరి ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఇక్కడ 4 కేంద్రాలు స్థాపించి ఏ విధంగా ఆరోగ్య కేంద్రాల వల్ల ఎలాంటి మేలు జరిగిందో మనందరికీ తెలిసినటువంటి విషయం. ప్రజలకు దరిదాపు 5 సంవత్సరాల్లో మన బద్వేల్ నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయలకు సంక్షేమ పథకాలన్నీ కూడా జగనన్న కాలంలో అందినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా 1500 కోట్ల రూపాయలకు జగనన్న అందించినటువంటి విషయం. ఈనాడు రోడ్లు కానీ, మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, తెలుగంగకు చేసినటువంటి మేలు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈనాడు బద్వేల్ నియోజకవర్గం అందరితో పాటు పోటీపడి ముందుంది అంటే ఇదంతా జగనన్న మనకు చేసిన మేలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ
మరి ఈనాడు ఈ జంజీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరికీ కూడా మరి మనందరం కూడా వారి యొక్క తీస్తున్నటువంటి దీక్షకు మద్దతు ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ